ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. వాళ్ళ నాన్న రానిదే పెళ్లి చేసుకోనని మొండికేసిన ధరణిని ఆయన రాకపోయినా నేను ధీరజ్ని పెళ్లి చేసుకుంటానని దాని నోటితోనే పలికించాను. మౌనంగా తలాడించడం కాదు, మాట తీసుకున్నాను, మాట అనిపించాను. ఇక పెళ్లికి ఎలాంటి ఆటంకమూ లేదు. మీరు పెళ్లి ఏర్పాట్లతో ముందుకు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ శారద, చాలా చాలా థ్యాంక్స్. ఏమో అనుకున్నాను, నువ్వు గట్టికిరాలివే, సాధించావు. ధరణి పెళ్లి కొప్పుకుంటుందన్న ఆశ ఏ కోసానా లేక చాలా టెన్షన్ పడ్డాను. అబ్బా, మనసు స్థిరంగా ఓ దగ్గర నిలవలేదు. మనసు ఏదేదో ఊహించుకుంది. పెళ్లి ఇప్పట్లో కాదేమో అన్న భయంతో గుండె దడదడలాడింది తెలుసా. ధరణి ఒప్పుకుందన్న ఒకే ఒక్క నీ మాటతో మనసు కుదుట పడింది. మనిషిని స్థిమితంగా నిలబడగలుగుతున్నాను. నీ మేలు జన్మలో మర్చిపోలేను శారదా. మర్చిపోవడాలు మర్చిపోకపోవడాలు తర్వాత సంగతి గాని ముందు ఆస్తి పంపకాల గురించి ఎప్పుడు మాట్లాడుకుందామో చెప్పు. నన్ను ఎక్కడికి రమ్మంటావు? లేకపోతే నువ్వే ఇక్కడికి వస్తావా? ఇదిగో, నేను మాట అంటే తప్పేదాన్ని కాదు. మాట మార్చడం నాకు రాదు. కానీ యువతల పెళ్లి పనుల్లో తల మునుకలయ్యి ఉన్నాను. ఆస్తి పంపకాలు, వ్యవహారాలు అన్ని పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. హలో హలో, ఆస్తిలో వాటా అడగగానే కట్ చేసిందేంటి? యగనామం పెట్టే ప్లాన్ ఏమైనా వేస్తుందా? అదే చేస్తే దాని అంతు చూస్తా. తాళి కట్టేలోపు పంపకాలు చేసేసిందా సరే, లేకపోతే దాని ప్లాన్ దానికే బెడిసి కొట్టేటట్టు చేస్తా. ధీరజ్, నీకొక గుడ్ న్యూస్ రా. ఏంటమ్మా? ధరణి పెళ్లి కొప్పుకుందటరా. వావ్, yes! ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ధీరజ్, మీ మావయ్య వస్తున్నాడు. పద, మావయ్యతో మాట్లాడదాం, పద. గుడా, ఏంటక్క? గుడ్ న్యూస్ రా. ఏంటక్క గుడ్ న్యూస్? ధరణి పెళ్లి కొప్పుకుందిరా. ఇప్పుడే వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పింది. అదేంటి, వాళ్ళ నాన్న లేకుండా పెళ్లి చేసుకోనని చెప్పింది కదా. మళ్ళీ ఇంతలో చేసుకుంటానని అలా చెప్పింది. మీరేమన్నా భయపెట్టారా? బ్లాక్మెయిల్ చేశారా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఒప్పుకున్నందుకు సంతోషపడాలి కానీ ప్రతి చిన్నదానికి ఏదేదో ఆలోచిస్తావే. చిన్నపిల్ల కదా, నాన్న మీద ప్రేమతో అలా అంది కానీ మాటిమాటికి పెళ్లి వాయిదా పడితే ఆడపిల్ల జీవితం ఏమైపోతుందోనని ఆలోచించిందేమోరా. వాళ్ళమ్మ కూడా నచ్చ చెప్పిందేమో. సరే అంది. ఇదిగో, మనకు కావాల్సింది కూడా ఆ అమ్మాయి సరే అనడమే కదా. వాళ్ళ నాన్నదేముంది, పెళ్లి ముఖ్యం కదా. అదేంటత్త అలా మాట్లాడతావు? ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులు కంపల్సరీ ఉండాలి కదా. వాళ్లే కదా కన్యాదానం చేయాల్సింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ తరపు వాళ్ళు ఎవరైనా కూర్చొని కన్యాదానం చేస్తారేమో. అవన్నీ మనకెందుకురా? అసలే పెళ్లి వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు పట్టింపులకి పోతే ఆడపిల్ల లైఫ్ అబాసు పాలవుతుంది. ఇక జీవితంలో పెళ్లి కాదు,
అరే ఏదో తండ్రి లేకుండా పెళ్లి చేసుకోవడం ఎలా అన్న బాధలో ఉందేమో, కానీ ఆలోచించి ఒప్పుకుందేమో. దానికి నీకేం అభ్యంతరం రా? నీకేంటి ఆశ్చర్యం? గుణ, రేపు సాయంత్రం రా పెళ్లి. సరే అక్క, వాళ్ళకే ప్రాబ్లం లేకపోతే మనకి మాత్రం ఏం ప్రాబ్లం? ఎప్పుడో ఫిక్స్ అయిన పెళ్ళే కదా, అలాగే చేద్దాం. Yes. ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా అల్లుడు? వెళ్ళు వెళ్ళు, ఈ మధ్య పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావు కదా, వెళ్ళి మీ అమ్మకి ఈ విషయం చెప్పు. వెళ్ళి నువ్వు మీ అమ్మ కలిసి మళ్ళీ తాళ్లు పేనండి. ఈ తడవ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చెరో పక్కకి లాగేయడం కాదు, ఇద్దరినీ కలిపి ముడేసి తాళిబొట్టు. పో, ఈసారి మాత్రం పెళ్లి ఆపడం మీ అమ్మ వల్ల కాదని నా మోటగా చెప్పు. నీ నమ్మకం నీది, మా ప్రయత్నం మాది. చూద్దాం. మా అమ్మకి ఓటం అనేది జీవితంలోనే లేదు. అవునులే అవునులే, ఓటమి లేనిదే ఇన్నిన్ని రోజులు మీ నాన్నకి ఎడబాటుగా ఉంటుందా? అంతకంటే ఓటమి ఏముంటుందిరా జీవితంలో? పో, పోయి మీ అమ్మని ఓదార్చు. ఆ ధరణి మా నాన్న రానిదే పెళ్లి చేసుకోను అని మొండికేబట్టే కాస్త మనకి రిలీఫ్గా ఉంది. లేకపోతే నరాలు తెగేలా నువ్వు ఆలోచించేదానివి, నిన్ను చూస్తూ నేను బాధపడుతూ కూర్చునేదాన్ని. ఇప్పటికైతే ఆగింది, కానీ ఏ క్షణంలో ముహూర్తాలు పెట్టుకొని మళ్ళీ పెళ్ళంటారేమో అని భయంగా ఉంది. ఒడ్డున పడేస్తాడన్న నమ్మకంతోనేనమ్మా మానేసిన పూజలు మళ్ళీ మొదలుపెట్టాను. అయినా పరీక్షలు తప్పడం లేదు. దేవుడేదైనా పరీక్ష పెడితే మనల్ని పెట్టాలి, మన సహనాన్ని పెట్టాలి, మన ఓపికని పెట్టాలి, మన భక్తి నిజమా కాదా అని పెట్టాలి. కానీ ఇలా ఇబ్బందుల్లో పడేయడం ఏంటమ్మా? ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులకే ఇలా అంటే ఎలా? ప్రహ్లాదుడు చూడు, కొండల్లో కోనల్లో విసిరినా ఎలా రక్షించి మళ్ళీ పంపించాడో. మంటల్లో నీళ్లల్లో పడేసినా తన చెయ్యి అడ్డు పెట్టి బయటకు తీసుకొచ్చాడు. నమ్మకం ఉంచాలే, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. హరి, ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నాన్న అన్నాడా? మీ అత్తతో ఏమైనా గొడవ పడ్డావా? నాన్న అనలేదు, అత్తతో గొడవ పడలేదు. నా బాధ అంతా ధరణి గురించే. ధరణి గురించా? ఏమైందిరా? ఇప్పుడు పెళ్లి కూడా వాయిదా పడిందిగా. వాయిదా పడలేదనే అమ్మమ్మ నా బాధ. రేపే ధరణి పెళ్లి జరగబోతోంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. అదేంటన్నయ్యా, రేపు పెళ్లి జరగడం ఏంటి? నాన్న అదే ధరణి వాళ్ళ నాన్నగారు ప్రతాప్ గారు వచ్చేసారా? రాలేదు మధు. మరి ఆయన రాందే ధరణి పెళ్లి చేసుకోనంది కదరా. ఒప్పుకుందామమ్మా, ధరణి ఒప్పుకుంది. అమ్మా లే అమ్మా, అమ్మా 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 లేమ్మా, అమ్మా 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 ధరణి లేవవే. లేమ్మా, లేవవే. అమ్మా మధు,
అమ్మకేమైంది? ఏం కాలేదమ్మా, బీపీ కాస్త రేజ్ అయినట్టుంది. కళ్ళు తిరిగి పడిపోయావంతే. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. 20 ఏళ్లుగా అవమానాలు భరిస్తూనే ఉంది. నేను కూడా చాలా రకాలుగా హింసించాను, వేధించాను, ఆమెను ఏడిపించాను, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమయ్యాను. కొన్నేళ్లు ఆ శక్తి నాన్న వల్ల బాధపడింది, కొంతకాలం నా వల్ల బాధపడింది. ఇప్పుడు కన్న కూతురు వల్ల. ఇద్దరం కూతుర్లమే, ఇటు పెంచిన కూతురు, అటు కన్న కూతురు. ఇద్దరు అమ్మని బాధ పెట్టే వాళ్లే అయ్యారు. నాలానే ఇప్పుడు అమ్మ దుఃఖానికి ఆ ధరణి కారణమైంది. ఆమె కూతుర్లే ఆమెకు శాపమా? ఆమె కూతుర్లని ప్రేమించడమే పాపమా? ఎందుకు ఇలా అవుతుంది? చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ పట్ల ధరణికున్న అపార్థాన్ని దూరం చెయ్యాలి. ఎలా అయినా సరే పెళ్ళి ఆపాలి. అమ్మ దుఃఖానికి పరిష్కారం తీసుకోవాలి. రోజు ధీరజ్ గాడు పెళ్లి పీటల మీద ఎక్కబోతున్నాడు కదా. పెళ్లి పీటలు ఎక్కక ముందే పైలోకానికి పంపిస్తాను. నా ధరణిని వాడు పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి? దేవదాసులా స్ట్రీట్ లైట్స్ కింద మందు తాగుతూ కుక్కను పెట్టుకొని దుప్పటి కప్పుకొని తిరగాల? నో నో. ధరణి ఎవరు? నా గుండెకాయ. ధరణి ఎవరు? నా కలల రాణి. ధరణి ఎవరు? ఏళ్ల తరబడి నా భార్యగా ఊహించుకున్న బంగారు బొమ్మ. అది వాడి చేతుల కీలుబొమ్మ అయితే ఇక నేనెందుకో? వాళ్ళ సుఖ సంతోషాలు చూస్తూ నేను ఏడ్చి చచ్చే బదులు వాణ్ణి చంపి నేను చావడం బెటర్. అయిపోయావురా ధీరజ్. నీకు ఈ రోజుతో 100 ఏళ్ళు నిండిపోతాయి. ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. తరుణ్, తరుణ్, రేయ్, ఈవినింగ్ పెళ్ళి, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంట్రా? ఏమైంది డల్గా కనిపిస్తున్నావు? ఒక అమాయకురాలైన అమ్మాయి లైఫ్ అన్యాయం అయిపోతుందేమో అన్న ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాను నాన్న. నేను రెడీ అవ్వడం కంటే తన లైఫ్ సేవ్ చేయడం ముఖ్యం అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరా అమ్మాయి? ఏమన్యాయం జరుగుతుంది? మీకు చాలాసార్లు చెప్పాను కదా నాన్న, మీరు మర్చిపోయారా? ఆలోచించరా? నేను చెప్పేది వేరే ఎవరి గురించో కాదు నాన్న. సాయంత్రం పెళ్లి జరగబోయే పెళ్లి కూతురు గురించి. ఒక పక్క ధీరజ్ మీద కేసు నడుస్తూ ఉంది. నేరంలో వాడున్నాడన్న అనుమానం ఉంది. మీరేమో అలాంటి వాడితో ఓ అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేశారు. ఇప్పుడు నీట్గా రెడీ అయి వెళ్తున్నారు. ఆలోచించండి నాన్న, రేపు వాడు దోషం తేలితే, వాడికి శిక్ష పడితే ఈ అమ్మాయికి ఇక్కడ ఇంట్లో జైలు శిక్షతో సమానం కదా నాన్న. బయట
బయట తలెత్తుకొని తిరగగలదా? జీవితాంతం ఒక దోషి భార్యగా తలెత్తుకోగలదా? మీ కూతురి స్థానంలో ధరణి ఉంటే మీరు ఇలానే తెగించి వెళ్ళి పెళ్లి చేస్తారా నాన్న? దోషిగా కేసు నడుస్తున్న వాడి కాళ్ళు కడిగి మీరు కన్యాదానం చేస్తారా? చాలా ఆపరా నాన్న ప్లీజ్. షడప్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. అందరికీ ఇష్టమయ్యి పెళ్లి జరిపిస్తుంటే నీకొచ్చిన కష్టమేంట్రా? వాళ్ళు ప్రేమికులు, కష్ట నష్టాలు లెక్క చేరు. ప్రేమికులా? నాకు తనని ట్రాప్ చేసి. షడప్. ఎవరికేం అవసరం, ఎవరికేం లాభం? తప్పుగా ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. వాళ్ళిద్దరూ కూడా మేజర్సే. వాళ్ళ మ్యారేజ్ని అబ్జెక్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. అయినా ఎందుకురా పదే పదే పెళ్ళాపండి పెళ్ళాపండి అని నా వెంటపడి విసిగిస్తావు? ఇంకోసారి పెళ్ళాపమనే ప్రసక్తి నా దగ్గర తేవద్దు. అండర్స్టాండ్? సరే నాన్న, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనప్పుడు నేను మాట్లాడి ప్రయోజనం లేదు. నాకిష్టం లేని పెళ్లికి నేను రాదలుచుకోలేదు నాన్న, రాను కూడా. మీరే వెళ్ళండి. దగ్గరుండి తాళి కట్టించి అమ్మాయి జీవితం నాశనం చేసి సంతోషంగా అక్షింతలు వేసి దీవించిరండి నాన్న. రే తరుణ్, తరుణ్ నా మాట విను. రే సార్, గుణగారంటే మీరేనా? నేనే. మీకు ఈ కవర్ వచ్చింది సార్. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు సార్. పికప్ పాయింట్లో పికప్ చేసుకొని వస్తున్నా. నాకెవరు కవర్ పంపారు? ఏమై ఉంటుంది? మిస్టర్ గుణ, మీ లైఫ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం మీకు తెలియాలి. నేనిప్పుడు మీకు తెలియజేస్తున్నది 100% ఫ్యాక్ట్. పచ్చి నిజం. ఇది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన సీక్రెట్. మధు, చిన్నాలు మీ పిల్లలు కాదని మీకు తెలుసు. అలాగే జనని ఏ తప్పు చెయ్యని మనిషి అన్న నమ్మకం మీకుంది. కానీ ఆలోచించారా, వాళ్ళు జనని పిల్లలు కూడా కాదేమో అని? ఎస్, అదే నిజం. మధు, చిన్నాలు జనని కన్న పిల్లలు కూడా కాదు. బతకడం కన్నా చావడం నయం. అలాగే మమ్మీ. ఈ సమయానికి గుణగారికి నిజం తెలిసిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. అమ్మ తనకు నిజం చెప్పనందుకు ఆవేశపడతారు. అయినా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే కదా. మా దగ్గర నిజం నిలదీయడానికి తప్పకుండా వస్తారు. నేను చేసిన ప్రయత్నం కూడా అందుకోసమే కదా. గుణగారు రావాలి, అమ్మ నోటి నుంచి నిజం చెప్పించాలి. అప్పుడే నలుగురికి నిజం తెలుస్తుంది. ఎవరి పిల్లలో ఎవరి దగ్గరుండాలో గుణగారు డిసైడ్ చేస్తారు. ఈ సమస్యకి పరిష్కారం రాకపోతే అమ్మ జీవితకాలం కుమిలిపోతూనే ఉంటుంది. నేను పరోక్షంగా అమ్మ బాధకి కారణమవుతాను. వద్దు, ఎవరూ ఇంకా బాధపడకూడదు. ఇంకా అమ్మకి నరకం ఎన్నేళ్ళు? తన అని తెలిసిన తర్వాత తన వాళ్ళందరితో కలిసి సుఖ సంతోషాలతో ఉండడమే న్యాయం. నేను చేసిన ఈ పని వల్ల అమ్మ
అమ్మకు గుణగారికి మధ్య ఎడబాటు కూడా తొలగిపోతుంది. అమ్మ, అన్నయ్య, గుణగారు, ధరణి, బాలు అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. వీళ్ళందరూ సంతోషంగా ఉంటే మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటాడు, తన దగ్గరికి తీసుకెళ్తాడు. రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండొచ్చు. రెండలుడు గారు కూర్చోండి, మంచోళ్ళు తీసుకొస్తాను. ఒక్క నిమిషం, నేను మీ మర్యాదల కోసం రాలేదు, కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవడానికి వచ్చాను. జనని, నీది విశాలమైన హృదయం కావచ్చు, నిబ్బరంగల గుండె కావచ్చు, కానీ ఎన్నాళ్ళని నిజాన్ని గుండెల్లో దాచుకుంటావు. చెప్పు జనని, నువ్వు దాస్తున్న నిజమేంటో చెప్పు. నేనే నిజం దాస్తున్నాను గుణ. అసలు ఏం చెప్పమంటావు? ఏముందని చెప్పడానికి? ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకోకు జనని. ఇన్నాళ్ళు గుండెల్లో నిజం దాచుకొని పైకి అబద్ధాలు చెప్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మా అందరినీ మోసం చేయాలని చూస్తున్నాను. ఎందుకు ఇలా చేయడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? దాచి కుమిలిపోవడం తప్ప ఎవరికి మేలు జరుగుతుందని దాస్తున్నావు. చెప్పు జనని, ఆ నిజమేంటో చెప్పు. చెప్పడానికి ఏం లేదు గుణ. నువ్వు నన్ను ఎలా ప్రశ్నించినా నా దగ్గర ఏమీ లేదు. ఇదే ఇలా గంభీరంగా మాట్లాడి అవతల వాళ్ళని డైవర్ట్ చేయాలని చూడకు. అసలు నువ్వు నన్నేమనుకుంటున్నావు? నేను నీకు ఏమవుతానని అనుకుంటున్నావు? ఈ ఈగోనే స్వార్థాలకి కారణమైంది. ఈ ఈగోనే ఇన్నేళ్ల దూరానికి కారణమైంది. ఈ ఈగోనే నీకు నాకు మధ్య పెద్ద అడ్డుకట్టగా మారిపోయింది. ఈ ఈగోనే కదా సుఖాలు సంతోషాలన్నీ మన మధ్య దూరం చేసింది. ఇంకా ఎందుకు ఆ ఈగోని పట్టుకుని వేలాడతావు? దాన్ని నువ్వు ఆత్మాభిమానం అనుకుంటావు, ఆత్మ గౌరవం అనుకుంటావు, కానీ అవతల వాళ్ళని అగౌరవపరుస్తున్నావు, అవతల వాళ్ళని అవమానిస్తున్నావు అని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? తెలివైన దానివి కదా, నీ వైపు నుంచి ఆలోచిస్తావు, కానీ అవతల వాళ్ళ పక్క నుంచి ఆలోచించవా? నా అభిప్రాయం ఏంటో, నా మనసులో ఉన్న విషయం ఏంటో నీకు పూర్తిగా అర్థమయ్యాయి. నువ్వు దేని గురించి ఆరాటపడుతున్నావో నాకు అర్థమైంది జనని. కానీ ఇప్పుడు బయటపడ్డానికి కూడా నీకు ఈగో అడ్డం వచ్చింది. నేను నిన్నెప్పుడు తక్కువ అనుకోలేదు జనని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్నిష్టపడినప్పటి నుంచి ఇక్కడే ఈ గుండెల్లోనే పెట్టుకున్నాను. మన మధ్య లేని దూరాన్ని, ఎవరెవరి వల్ల ఏర్పడ్డ దూరాన్ని మనం ఒక్కటై దగ్గర చేసుకోలేమా? సరే, ఇన్నేళ్లు జరిగిందేదో జరిగిపోయింది, గతం గతహ అనుకుంటాను. ఇంకా నిన్ను నువ్వు సరిదిద్దుకోకపోతే ఎలా జనని? నీ భర్తని జనని, నీ బాగోగులు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది జనని. చాలా విషయాలు తేలకముందే నేను నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా? పిల్లలెవరైనా మన పిల్లలుగా మనం కలుసుందామని చెప్పాను. కానీ నువ్వే ఏదేదో నాకు అర్థం కాని గంభీరమైన పదాలు మాట్లాడుతూ దాటేసుకుంటూ వచ్చావు. కానీ ఇప్పుడు కూడా నన్ను, నా మనసుని ఎందుకు అర్థం చేసుకో? ఎందుకు ఇంకా అపార్థాల నుంచి బయటికి రావట్లేదు?
నువ్వేం మాట్లాడుతున్నావో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గర నేనేం నిజం దాచలేదు. అమ్మా మాతో చూసొస్తా. నిద్రపోతుంది. ఎందుకు గుణ నీకు నువ్వుగా ఏదో ఊహించుకొని నా దగ్గర లేంది నీ దగ్గర దాచింది అనుకుని నన్ను చెప్పమని నిలదీస్తున్నావు. నువ్వు నన్ను గట్టిగా ఎంత దబాయించినా నా దగ్గర ఏముంది చెప్పడానికి? చెప్పు, ఏమీ లేదా? లేదా? ప్లీజ్ అరవకు గుణ. చెప్పదలుచుకునేది ఏదైనా ఉంటే నిదానంగా చెప్పు. అవును బాబు, కూర్చో, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇది ప్రశాంతంగా మాట్లాడుకునే విషయం కాదండి. నేనెంతగా బ్రతిమలాడుతున్నా ఇంకా లేదు లేదు అని దబాయిస్తున్నావు కదా జనని. ఇది నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్పడానికి సాక్ష్యం 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 సాక్ష్యం. అరగంటలో ఇక్కడ ఉంటుంది ఆంటీ. బాలుని కూడా తీసుకెళ్దామా? పర్సనల్ ప్రైవేట్ అంటున్నాను కదా. ఈ టైంలో ఏంటమ్మా అంత ఇంపార్టెంట్ మ్యాటరు? ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు కదా, విలువైన గిఫ్ట్ ఏమైనా ఇస్తాడేమో. తీసుకెళ్ళు బాబు. రా. రాధరణి జాగ్రత్త. కూర్చో. ఏంటక్క ఈ టైంలో వాడు ధరణిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? తెలీదురా, రాత్రికే పెళ్లి, గడప దాటితే మండపానికే గాని ఇలా వెళ్ళకూడదు అన్నా సరే ఏదో అర్జెంటు, సర్ప్రైజు, పర్సనల్, ప్రైవేట్ మ్యాటరు అర్ధ గంటలో తీసుకొచ్చి దింపుతాను అని దాన్ని తీసుకుపోతున్నాడు. నో డౌట్ అక్క, వాడి డెత్ ఫిక్స్ చేసుకొచ్చి మండపంలో పీటల మీద ప్రాణాలు తీద్దాం అనుకున్నాను. కానీ వాడే చావును వెతుకుంటూ వచ్చాడు. వాడి సంగతి నేను తేల్చేస్తానక్క. ఒరే కేశవ, ఒరే కేశవ, ఆగరా కేశవ, తప్పుకోక. నా మాట వినరా కేశవ, కేశవ ఆగరా కేశవ, కేశవ. అమ్మమ్మ, ఏంటమ్మా? ఏంటమ్మమ్మా ఏదో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నావు? అబ్బే, టెన్షన్ ఏం లేదు. అవునమ్మమ్మా, ఏంటి ఇందాకేవో మాటలు వినిపించా? ఆ వాయిస్ గుణగారి వాయిస్ లా ఉంది. గుణగారు ఏమైనా వచ్చారా? గుణ వచ్చాడు. గుణగారు వచ్చారా? మరేరి వెళ్ళిపోయారా? ఎందుకు వచ్చారు? అది జర్నీ అంతకు ముందు గుణ హాస్పిటల్లో పనిచేసింది కదా, ఫైల్స్ విషయంలో అది ఏవో రిపోర్ట్స్ అట, తనకి అర్థం కావట్లేదని జననితో మాట్లాడడానికి వచ్చాడు.
ఓహో అలాగా. మరి అమ్మేది? అదే ఆ ఫైల్స్ విషయంగానే ఏదో మాట్లాడాలని అమ్మను కూడా తీసుకెళ్ళాడు. అంతే అంతే. నువ్వు వెళ్ళి చదువుకోమ్మా, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. అమ్మమ్మ నాకేమీ తెలియదనుకొని పాపం మీలో మీరే మాట దాటేస్తూ కంగారు పడుతూ కంగారులో వస్తున్న తడబాటు మాటలు నేను అర్థం చేసుకోలేననుకుంటున్నారా? కానీ నాకు నిజం తెలుసమ్మమ్మా. అమ్మ మా సొంతం కాదు, కానీ మనసులో మాత్రం అమ్మే. ఎప్పటికీ ఈ అమ్మే మా అమ్మ. నువ్వు మా అమ్మమ్మవి. నాకు ప్రపంచంలో వేరే అమ్మ అమ్మమ్మ అంటూ ఎవరూ లేరు. మీరు అందించిన ప్రేమ, అనురాగం, నా కోసం జీవితంలో పడ్డ తాపత్రయం ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మని తీసుకొని గుణ గారు హాస్పిటల్కి కాదమ్మమ్మ వెళ్ళింది, ధరణి దగ్గరికి వెళ్ళుంటారు. తనతో నిజం చెప్పడానికి వెళ్ళుంటారు. నేను గుణ గారికి మొత్తం నిజం చెప్పేశాను. ఆయన వచ్చిందే ఆ నిజం అమ్మని అడిగి కన్ఫర్మ్ చేసుకోవడానికి. వాళ్ళు ధరణితో నిజం చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అవతల నానేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వీళ్ళేమో ధరణితో నిజం చెప్పడానికి వెళ్ళారు. నెక్స్ట్ ఏంటి? నా స్థానం ఎక్కడ? ఎప్పటికీ ఇక్కడే ఇక్కడే. ఆయన నానైనా నేను ఈ అమ్మతోనే ఉంటాను. నన్ను పెంచారు కదా. చెప్పమ్మా. ఎక్కడున్నావురా హరి? నేనెక్కడో అక్కడ ఉన్నానులే, కానీ ఏంటో చెప్పమ్మా. మీ నాన్నకి నిజం తెలిసిపోయిందిరా. ఆ ధరణి బాలు నీ చెల్లెలు తమ్ముడన్న విషయం గుణకి తెలిసిపోయింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఎలా తెలిసిపోయింది? నాకేం తెలుసురా. మొత్తానికైతే నిజం తెలిసింది. జరణి దగ్గరికి చాలా ఆవేశంగా వచ్చాడు. మీ అమ్మతో చాలాసేపు మాట్లాడి నిజం దాస్తావా, నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటని కాస్త గొడవపడి ఇప్పుడు మీ అమ్మని తీసుకొని సరాసరి ధరణి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు రా. అవునా? అదేంటి, ఇందాక నేను ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గానే ఉన్నారే, అంతలో ఆయనకి నిజం ఎవరు చెప్పారు? అమ్మ దగ్గరికి అంత ఆవేశంగా రావటం ఏంటమ్మా? మాట్లాడమ్మని తీసుకెళ్ళడం ఏంటి? అదేరా నాకు చాలా భయంగా ఉంది, చాలా కంగారుగా ఉంది. మీ నాన్న ఉట్టి చేతులతో ఏం రాలేదురా. డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకుని మరి వచ్చాడు. జననికి చూపించి మరీ తీసుకెళ్ళాడ్రా. ఏమవుతుందో ఏంటోరా. నువ్వేం భయపడకమ్మా, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. తెలిసింది నిజమే కదా. అబద్ధాలు మనం ఏమన్నా ఆడి ఉంటే కదా టెన్షన్ పడటానికి. శుభం జరగడం కోసమే నాన్నకు కూడా నిజం తెలిసి ఉంటుంది. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అమ్మమ్మ. తెలిసినందుకు సంతోషించాలి. ధరణి బాలు దగ్గరికి అమ్మని తీసుకుపోయినందుకు భారం దిగిపోయినట్టు ఫీల్ అవ్వాలి. టెన్షన్ పడ్డం ఎందుకమ్మమ్మ? నువ్వేం కంగారు పడకు, నేను అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తానులే. ధరణి, అమ్మా ధరణి, ధరణి, అమ్మా ధరణి. ఏమండి ధరణి ఎక్కడ? పెళ్లి మండపానికి ఈ బ్యాగ్ తీసుకెళ్లాలా? నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం
పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఏ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా బాలు కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం ప్లీజ్ ధీరజ్, నా మాట ప్లీజ్ విను ధరణి ధీరజ్. ప్లీజ్ 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 ధరణి నా మాట విను. ధరణి నేనే కదా ఈ పెళ్లి చేసుకోబోయేది. ప్లీజ్ వద్దు ధీరజ్, ప్లీజ్ ధీరజ్. అయ్యో ప్లీజ్ ధరణి ప్లీజ్. Shit. ఛా! ఇదేంటి ఇలా అయింది? ఇప్పుడెలా? ఈ రాస్కల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి మెడలో తాలి కట్టనివ్వకూడదు. అక్క ధీరజ్ ఎక్కడా? ఇంట్లో లేడ్రా, ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. నేను వాడి కోసమే చూస్తున్నా. వాడితో ఏమైనా పనా? నంగనాచు ముచ్చట్లి కాపు. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలీదంటున్నానుగా. అబద్ధం. అలా నువ్వనుకుంటే నేనేం చేయగలను? నీకు చెప్పకుండానే ధరణిని వాడు తీసుకెళ్లాడా? ఏంటి? వాడు ధరణిని తీసుకెళ్లాడా? అవునక్క, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ధరణిని బయటికి తీసుకెళ్లాడంట. అలాగా? నువ్వు చెప్పేదాకా వాడసలు అటు వెళ్ళాడు అన్నది కూడా నాకు తెలీదురా. అయినా రాత్రికి పెళ్లి పెట్టుకొని ధరణిని బయటికి తీసుకువెళ్ళడం ఏంటి? చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు శక్తి. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నటించుకో. తెలిసి చెప్పకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. చెప్పి మర్యాద దక్కించుకో. ఎక్కడికి తీసుకెళ్లాడు? ఏంటి? నాకు తెలీదు అంటుంటే తెలుసు తెలుసు అని దబాయిస్తున్నావు. నువ్వు బెదిరించినా నాకు తెలియని విషయాలు నేనెలా చెప్పగలను? ఏమైందమ్మా? తనైతే నిన్ను దబాయిస్తుంది, ఎలా చెప్పను అంటుంది. ధీరజ్ ధరణిని ఎక్కడికో తీసుకెళ్లాడ్రా. విషయం ఈవిడ గారికి తెలుసని నా నమ్మకం. చెప్పమంటే ఏం తెలీదని అమాయకంగా చెప్తుంది. అరే, నీకేమైనా తెలుసా? అవునా? ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు? అక్క,
మేము ఎన్నిసార్లు చేసినా వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు చేస్తే తప్పకుండా ఆన్సర్ చేస్తాడనిపిస్తుంది. కాల్ చేయక్క. ఏమో నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తాడని ఏముందిరా? చేస్తాడో లేదో తర్వాత, ముందు చెయ్యత్తా. చెయ్యక్క. లిఫ్ట్ చేయకపోతే డిస్కషన్ ఆపి ముందు చెయ్యత్తా. ఆ, ఆ, అక్క ఫోన్ చెయ్యి. చేస్తున్నారా? ఒరే ఫోన్ ఆన్సర్ చెయ్యకురో చెయ్యకురో. స్పీకర్లో పెట్టత్తా. ఒరే ఫోన్ ఆన్సర్ చెయ్యకురో చెయ్యకురో. ధీరజ్, నువ్వు ధరణిని తీసుకుని వెళ్ళావుంట కదా, నీ పక్కనే ధరణి ఉందా? అది మావయ్య, మరి మావయ్య. ఏంట్రా మరి మరి? ధరణి నీతో పాటు ఉందా లేదా? ధరణి ఇప్పుడు నా దగ్గర లేదు మావయ్య. అమ్మయ్యా, ఆహా ఎంత బాగా అబద్ధం ఆడేవరా. బాగానే డెవలప్ అయ్యావురా. రే లేకపోవడం ఏంటి? నువ్వే ధరణిని ఇప్పుడే పంపిస్తాను, అర్జెంటుగా మాట్లాడాలని తీసుకెళ్ళావని శారద గారు నాకు చెప్పారు. అది నిజమే, కానీ ఇలా తీసుకొచ్చి అలా పంపించేశాను. ఇప్పుడు తను నాతో లేదు. నిజం చెప్పు ధీరజ్. నేను చెప్పేది నిజమేరా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే విన్నారుగా, వాడి దగ్గర లేదట. నో గుణ, నమ్మడానికి వీల్లేదు. వీడి మాటలు నమ్మలేవు. వెళ్ళి చూద్దాం పదా. పదండి. జనని, నీ దగ్గర శారదా నంబర్ ఉంది కదా? హా, ఉంది. ఒకసారి ఆవిడ కాల్ చేయి. హలో, ధరణి ఇంటికి వచ్చిందా అండి? ఇంకా రాలేదండి. వస్తే నాకు వెంటనే కాల్ చేయండి. అస్సలు డీలే చేయొద్దు. ధరణి ఏమన్నా ప్రాబ్లంలో ఉందా? తెలియదు, కానీ కొంచెం డౌట్గా ఉంది. ధరణి వస్తే నాకు ఒకసారి వెంటనే ఫోన్ చేయండి. గుణ పద, వెళ్ళి చూద్దాం. పదండి. అయిపోయింది. మళ్ళీ ధీరజ్ ధరణిల పెళ్లి పేటాకులైపోయింది. నువ్వు అసేయన్నా మూసేయన్నా జరగబోయేది ఇదే. వీళ్ళు అక్కడికి వెళ్ళి కలిస్తే మీ ప్లాన్ ఏంటో మొత్తం వెండి తెర మీద సినిమాలో తెలిసిపోతుంది. ఇంకే ఉంది, పెళ్లికి ముగింపు అని కాటు పడుతుంది. కథ కంచికి, మనం వైజాగ్కి. శక్తి, శక్తి. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి జరిగేది. ఎన్నో ఆశలు పెట్టుకుని జరుపుకోవాల్సిన కార్యం.
అలాంటిది ఇప్పటికే మా నాన్న రాలేదన్న దిగులతో సగం చచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి కొప్పుకున్నాను. నువ్విలా చాటుగా తీసుకొచ్చి నా మాట వినకుండా నాకు అన్యాయం చేస్తే నేను సంతోషంగా జీవితకాలం బ్రతకలేను. నన్ను అర్థం చేసుకో ధీరజ్, ప్లీజ్ ప్లీజ్ ధీరజ్, ప్లీజ్ ధీరజ్. నా బ్యూటిఫుల్ ఫియాన్సీకి బ్యూటిఫుల్ ఫ్రెష్ ఫ్యాషనబుల్ సారీస్ చూపించండి. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే, నాది ఎంత నిత్య ప్రేమికుడు. ఎస్ మనకు పెళ్ళైనా నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ధరణి నువ్వు వేడవకు. అదే మమ్మీ, ధరణిని చూస్తూ నేను తాళి కట్టలేకపోయాను, కొద్దిగా జంక్యాను. అందుకే వెనకడుగు వేయాల్సి వచ్చింది. నువ్వు అసలు నా కొడుకువేనరా? తాళి కట్టలేకపోయావు, చంపేయమన్నాను కదరా. ఎలా మమ్మీ, ఎలా నా చేతులతో ధరణిని నేను చంపగలను? అసలే కేసులో ఉన్నా. ఇప్పుడు ఇదేమన్నా బయటపడితే ఏంటి నా లైఫ్ అని చిన్న భయం ఏర్పడింది. అందుకే నా టైం బాగోలేదు. ఇలాంటి తప్పుడు పనులు ఏవి చేయకూడదని డెసిషన్కి వచ్చాను మమ్మీ. ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే నరకం చూడాల్సి వచ్చింది. మర్డర్లు చేసి జీవితకాలం ఎలా కూర్చుంటాను? ఒక్కసారి నువ్వు ఆలోచించు మమ్మీ. తలుచుకుంటేనే నా ఒళ్ళు వణికిపోతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేసాను. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. నాకంటే గొప్ప క్రిమినల్వి, నాకంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి క్రూయల్ గా బిహేవ్ చేస్తావు. నా మనసైనా కరుగుతుందేమో కానీ నా కొడుకు మనసు కరగదు. పాషాణంతో సమానం. ఎలాగోలా దాని మెడలు వంచి తాళైనా కడతాడు, లేకపోతే మెడలు విరిచి పైలోకానికైనా పంపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలు చేశావు. ఏదేదో ఊహించుకున్నాను కదరా. మొత్తం చెదిరిపోయిన కలలా చేశావు. అయినా నువ్వు భయపడ్డవేంట్రా? నిన్ను తాళి కట్టే ప్రయత్నం చేయమని పంపడం కన్నా ప్రాణాలు తీసే ప్రయత్నంలో నేనే వెళ్ళి ఉంటే బాగుండేది. ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు నాకేం అర్థం కావడం లేదు. ఒక పక్క గుణ వాళ్ళకి నిజం తెలిసిపోయింది, ఇంకో పక్క పెళ్లి ఆగిపోయింది. నాకదే టెన్షన్గా ఉందిరా. ఒరే, గుణ జనని నిన్నేమైనా కలిసారా? కలిసారమ్మా. ఇందాక ఈ దారిలోనే. నువ్వే తీసుకొచ్చావు కదా. అయ్యో మావయ్య, కలిసి రావడం నిజమే మావయ్య. అమ్మవారికి దండం పెట్టుకోవడానికి పిలుచుకొచ్చా. ఆ తర్వాత ధరణి ఇంటికి వెళ్ళమని నేను ఇంటికి బయలుదేరాను. మర్యాదగా ధరణి ఎక్కడుందో చెప్పు. నిజంగా నాకు తెలియదు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని కాస్త నిజం కాస్త అబద్ధం చెప్పాను. నువ్వు నిజమో అబద్ధమో చెప్పావు. ఇప్పుడు ఆ ధరణి ఇంటికి వెళ్ళక నీకు తెలియక ఎక్కడుంటుందంటావురా? ఎటు పోయిందంటావు? తనని వదిలేసి నేను వచ్చాక తను ఎక్కడికెళ్ళిందో నాకెలా తెలుస్తుంది మమ్మీ? ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు టెన్షన్గా ఉంది మమ్మీ. ఒరే, సరేరా, నువ్వు టెన్షన్ పడుతూ మళ్ళీ వాళ్ళకి ఎదురు పడితే ప్రమాదం. నువ్వు సైలెంట్గా ఇంటికి వెళ్ళు. ఇక్కడ వ్యవహారం నేను చక్క పెట్టుకొని వస్తాను. వెళ్ళు. అలాగే మమ్మీ.
నువ్విక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాన్రా. నువ్వు చాలా సీరియస్ గా తుపాకీ పట్టుకుని వాళ్ళ వెనక బయలుదేరావు కదా, ఏమైందిరా? ఏమైనా చేసావా? ఇక్కడ నిలబడి అటు ఇటు చూస్తావేంటి? ఎవరినైనా కలవాలా? లేకపోతే ఆ ధీరజ్ ధరణిల కోసమే చూస్తున్నావా? ఎక్కడ్రా వాళ్ళు? ఎక్కడ్రా? సరిపోయింది. వాళ్ళెక్కడున్నారో తెలియక తల పట్టుకొని తిరుగుతుంటే నువ్వు వాళ్ళెక్కడున్నారని నన్ను అడుగుతావేంటి? నేను వాళ్ళని ఫాలో చేస్తూ సైకిల్ మీద వెళ్ళాను కదా, వాళ్ళని రీచ్ అవ్వలేకపోయాను. వాళ్ళు ఎటు వెళ్లారో వెళ్ళిపోయారు. ఎంత వెతికినా కనపడలేదు. చివరికి విసుకొచ్చి ఇదిగో ఇక్కడ నిలబడి సచ్చాను. అవునా? సరే, ఇక్కడ నిలబడ్డం ఎందుకు? పద వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళక నాకు పనుంది. ఇక్కడేం పనిరా? వాళ్ళెలాగూ దొరకలేదు కదా, ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు ఇక్కడ? ఎప్పటిదాకా వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ధరణిని తీసుకుని ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు కదా. పద. నేను రానక్క. వాడి ఇంటికి తీసుకెళ్ళుండడు. కడుపులో ఏదో దుర్మార్గం పెట్టుకుని ధరణిని తీసుకొచ్చాడు. వాళ్ళు ఎక్కడున్నది ఎలా ఉన్నది తెలుసుకున్నాకే నేను ఇంటికి వస్తాను. రే, నీ భీష్మ ప్రతిజ్ఞలు ఆపరా. పదా పోదా. అన్నా, నువ్వు చెప్పినట్టు తీసుకొచ్చేసానన్నా. నువ్వు వెళ్ళరా. రే, ఏంట్రా అది? ఏంట్రా అది? ఇవ్వు. ఏం లేదక్క. ఇవ్వు. ఇమ్మని చెప్తున్నాను కదా. ఏం లేదంటున్నానా? ఒరే, ఇవ్వురా. అక్క, ఏంట్రా ఇది? ఏంటి తాళిబొట్టు? వాళ్ళు కనపడలేదన్నా? ఈ తాళిబొట్టు ఎందుకు తెప్పించావురా? ఎవరికి కట్టడానికి? ఏం లేదు లేక ఎందుకైనా ఉపయోగపడుతుందని తెప్పించాను. ఏంట్రా ఉపయోగపడేది? అదే కనపడినప్పుడు తాళిబొట్టుతో ఉపయోగం ఏంట్రా? చెప్పు, నిజం చెప్పరా. చెప్పురా, నిజం చెప్పు. ఎక్కడ ధరణిని దాచిపెట్టావో చెప్పు. లేదక్క, ధరణిని నేనెక్కడ దాచిపెట్టలేదు. నాకేమీ తెలియదు. వాడే ఎటు తీసుకెళ్ళిపోయాడు. నమ్మను. నువ్వు అబద్ధాలాడితే తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదురా. అక్క, ఈ అక్క మీద ఒట్టేసి చెప్పరా. నిజం చెప్పకపోతే నీకు నాకు ఈ రోజుతో తెగదెంపులే. నువ్వెవరో నేనెవరో. నేను నీకు చచ్చిందాన్నే, నాకు నువ్వు చచ్చినోడి కిందే లెక్క. ఒట్టేసి చెప్పరా. నిజంగా నీకు ధరణి ఎక్కడుందో తెలీదా? చెప్పరా, చెప్పు.